కాంగ్రెస్ చెప్పేది అబద్ధం, తమది ధర్మ యుద్ధం అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాముడు హనుమంతుల పేర్ల మీద బీజేపీ భిక్షగాళ్లలా ఓట్లు అడుక్కుంటోంది అన్న టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. రంజాన్ వస్తే ముస్లిం టోపీ పెట్టుకుని ఓట్లు అడుక్కునే కాంగ్రెస్ నేతలే భిక్షగాళ్లు అన్నారాయన. ఎన్నికలతో సంబంధం లేకుండా ధర్మాన్ని కాపాడే పార్టీ బీజేపీ అన్నారు బండి సంజయ్. తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీ ఎంఐఎం నేతలు దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు రచ్చలేపాయి. కానీ ఈసారి రొటీన్ కు భిన్నంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాముడు బీజేపీ సభ్యుడా, రాముడు హనుమంతుడు బీజేపీ జాగీరా అంటూ ఫైర్ అయ్యారాయన. శ్రీరామచంద్రుడు ఆంజనేయుడు అడ్డాలి వాళ్ళకు లేదు, బయటకు రారు. శ్రీరామచంద్రుడు 3000-4000 కిందటి భగవంతుడు. బీజేపీ పార్టీ 1980లో పుట్టింది. మరి శ్రీరామచంద్రుడికి ఎప్పుడు వీళ్ళు సభ్యత్వం ఇచ్చారు బీజేపీలో? అసలు బీజేపీ పార్టీతో శ్రీరామచంద్రుడికి ఏం సంబంధము? మీరెట్లా వాడుకుంటారు బీజేపీ? మీ జాగిరా రామచంద్రుడు హనుమంతుడు. ఎన్నికలతో సంబంధం లేకుండా సనాతన ధర్మాన్ని కాపాడే ఏకైక పార్టీ బీజేపీ అంటూ టీపీసీసీ చీఫ్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అది దేవుళ్ళ పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. సనాతన ధర్మం కోసము, హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమే అయితే, అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, బాగా చెప్తున్నా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా, పక్కా గెలిచినా, గల్లా ఎగరేసుకొని చెప్తా నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా, ఎక్కడైనా చెప్తా నేను. ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం, పక్కా 100% తయారు చేస్తాం. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము. దేవుళ్ల పేరు చెప్పి ఇంకెన్ని రోజులు ఓట్లు అడుక్కుంటారని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. ఎవరిచ్చారు ఈ దేవుళ్ళ పేరు అడుక్కునే హక్కు మీకు? ఎలా ఈ దేవుళ్ళ పేరు వాడి మీరు ఓట్లు అడుగుతారు? దేవుళ్ళ పేరులో ఓట్లు అడిగే హక్కు మీకు శివుడు ఇచ్చాడా, శ్రీరామచంద్రుడు ఇచ్చాడా, హనుమంతుడు ఇచ్చాడా? దేవుళ్ళను కూడా రాజకీయాలకు లాగి ఓట్లు బిచ్చమెచ్చుకున్నటువంటి నాయకులు మీరు, ఓట్ల బిచ్చగాలు. టోపీలు పెట్టుకుని ఓట్లు అడుక్కునేది కాంగ్రెస్ నేతలే అంటూ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. మీ బతికేది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపీ పెట్టుకొని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చ పొళ్ళకి పోయి టోపీలు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు, టోపీలు పెట్టుకొని నమాజ్ చేసేది మీరు. బిచ్చపొళ్ళు మీరా మేమా? ప్రజలు వినాయక చవితిని సంతోషంగా జరుపుకోకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు బండి సంజయ్. వినాయక నవరాత్రులు వస్తే ఏం చేస్తుండే వాళ్ళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రులు జరుపుకునే పరిస్థితి. పోలీస్ పర్మిషన్ అంటున్నారు, ఫైర్ పర్మిషన్ అంటున్నారు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అంటున్నారు, రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు. పోయినసారి ఎక్కడ వినాయకుని పెట్టి ఆడ పెడితే కూడా రోడ్డు అడ్డం ఉందంటారు. ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు? వినాయక మండపాల పర్మిషన్ విషయంలో బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ వినాయక మండపాలకు ఉచిత కరెంట్ ఇస్తుందన్నారు. మేము వినాయక చవితికి ఉచితంగా మట్టి విగ్రహాలు పర్యావరణ కాపాడుకోవటానికి, భవిష్యత్ తరాలకు మేము వనరులు అందించడానికి మేము పూర్తి స్థాయిలో 30,000 విగ్రహాలని, మట్టి విగ్రహాలను తీసుకొచ్చి మేము ఇక్కడ ఫ్రీగా పంచుతున్నాం నియోజకవర్గానికి. కరెంటుని మేము ఒక్కొక్క మండపానికి ఫ్రీ కరెంట్ అని చెప్పిన మా బట్టి విక్రమార్క గారు. మీరు మాటలు చెప్పుకొని బతికేటోళ్ళం, మేము చేతలు చెప్పుకొని బతికేటోళ్ళం, చేసి చూపించుకు బతికేటోళ్ళం మేము. ఆల్ ఆఫ్ సడన్ గా బీజేపీ, కాంగ్రెస్ దేవుళ్లపై పరస్పర ఆరోపణలు చేసుకోవడం యాదృచ్ఛికమా లేక స్థానిక సంస్థల స్ట్రాటజీనా అన్నది టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది.